ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. గేమ్ చేంజర్ నిరాశపరిచిందని డల్గా ఉన్న మెగా ఫ్యాన్స్కి రెట్టింపు ఉత్సాహాన్ని తెచ్చేలా అనూహ్యంగా ఆరెంజ్ రీ రిలీజ్ జరిగింది. రామ్ చరణ్ ఆరెంజ్ సినిమా కూడా మొదటిసారి రిలీజ్ అయిన టైంలో సరిగ్గా ఆడలేదు. ఆ సినిమాలోని సాంగ్స్ ఇంకా ఆ కాన్సెప్ట్ ఇప్పుడు జనాలకు ఎక్కింది. అందుకే అదొక క్లాసిక్ అని ఇప్పుడు అంటున్నారు. ఇప్పటికే ఆరెంజ్ ఒకసారి రిలీజ్ అవ్వగా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక రీసెంట్గా మరోసారి ఆ సినిమాను రిలీజ్ చేశారు. గేమ్ చేంజర్ సినిమా పోయిందన్న బాధలో ఉన్న మెగా ఫ్యాన్స్ ఆరెంజ్ సినిమా మీద ఒక రేంజ్లో ప్రేమను చూపించారు. ఆరెంజ్ రిలీజ్ రెండోసారి అయినా కూడా మెగా ఫ్యాన్స్ సందడితో ఆ రిలీజ్ థియేటర్లన్నీ హౌస్ఫుల్ అయ్యాయి. ఇక థియేటర్స్లో మెగా ఫ్యాన్స్ హంగామా అయితే నెక్స్ట్ లెవెల్లా ఉంది. ఆరెంజ్ రిలీజ్ హంగామాతో సోషల్ మీడియా అంతా షేక్ అయిపోయింది. మెగా ఫ్యాన్స్ డ్యూటీ చేస్తే ఎలా ఉంటుందో ఆరెంజ్ సినిమా రిలీజ్ హడావుడి చూస్తే అర్థమవుతుంది. ఆ రేంజ్ సినిమా రిలీజ్కు వస్తున్న రెస్పాన్స్ చూసి ఆ సినిమా డైరెక్టర్ బొమ్మరీలు భాస్కర్ కూడా సంతోషంగా ఉన్నారు. ఆరెంజ్ థియేటర్లు అన్ని మ్యూజిక్ కన్సర్టులుగా మారాయని ఆయన చెప్పడం విశేషం. గేమ్ చేంజర్తో చేయాలనుకున్న సెలబ్రేషన్స్ అన్ని కూడా ఆరెంజ్ రిలీజ్ థియేటర్స్లో చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఈ సినిమా రెండవసారి రిలీజ్ వ్యాలంటైన్స్ డే సందర్భంగా 14వ తేదీన ఈ చిత్రాన్ని రెండవసారి రిలీజ్ చేశారు. బుక్ మై షో యాప్ ద్వారా దాదాపుగా 1,00,000 టికెట్లు అమ్ముడుపోయాయి. ఈ సినిమాతో పాటుగా విడుదలైన కొత్త చిత్రం లైలాకి ఇందులో 0.5% కూడా రాకపోవడం గమనార్హం. ముఖ్యంగా ఆరెంజ్ చిత్రాన్ని హైదరాబాద్ ఆడియన్స్ ఎగబడి మరీ చూస్తున్నారు. మల్టీప్లెక్స్ థియేటర్స్లో ఎన్ని షోస్ వేస్తే అన్ని షోస్ హౌస్ఫుల్స్ అయిపోతున్నాయి. అందుకే ఈ వారం మొత్తం షోస్ని షెడ్యూల్ చేశారు. ఈ సినిమా మొదటి రోజు 1,05,00,000 గ్రాస్, రెండవ రోజు 55,00,000 గ్రాస్, మూడవ రోజు 40,00,000 గ్రాస్ వసూలు చేసింది. మరి నాలుగవ రోజు కూడా థియేటర్స్ ఆక్యుపెన్సీ 70% పైగా నమోదయ్యాయి. నాలుగవ రోజు కూడా భారీగా కలెక్షన్లు నమోదు చేస్తుందని తెలుస్తుంది. నాలుగవ రోజు ఈ సినిమా 25,00,000 గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది. 4 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చి 2,20,00,000 గ్రాస్ వసూలు చేసినట్లవుతోంది.